ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో హర్మన్ ప్రీత్ కౌర్ లీడర్షిప్లోని ఇండియాకు అత్యంత కీలకమైన మ్యాచ్ రానే వచ్చింది. లండన్ వేదికగా జరగబోయే లాస్ట్ గ్రూప్ ఏ మ్యాచ్లో 6 టైమ్స్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఇండియా తలపడబోతోంది. ఇది ఇండియాకు ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. గ్రూప్ సినారియోలో చూస్తే లార్డ్స్లో జరిగే ఫస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్పై గెలిస్తే ఇండియా సెమీస్ వెళ్లాలంటే అజేయంగా ఉన్న ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడించాలి. ఒకవేళ ఓడిపోతే వన్డే వరల్డ్ ఛాంపియన్ అయిన ఇండియా టోర్నమెంట్ నుంచే అవుట్ అవుతుంది. బంగ్లాదేశ్ ఏమైనా మిరాకిల్ చేసి సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే ఆసీస్ చేతిలో ఓడినా కూడా నెట్ రన్ రేట్ అధికంగా ఉండడంతో టీమిండియాకు ఛాన్స్ ఉంటుంది. ఇండియాకు ఓపెనర్లు స్మృతి మందన, షఫాలి వర్మ ఫామ్లోకి రావడం ప్లస్ పాయింట్. కానీ హర్మన్ ప్రీత్ కౌర్, జమీమాతో కూడిన మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్స్, అలాగే లాస్ట్ 2 మ్యాచ్ల్లో ఏకంగా 6 ఈజీ క్యాచ్లను డ్రాప్ చేయడం టీంను వేధిస్తోంది. రాధే యాదవ్ 3 క్యాచ్లు వదిలేయడం షాకింగ్ అనే చెప్పాలి. ఆసీస్పై ఇలాంటి తప్పులు చేస్తే కంబ్యాక్ ఇవ్వడం కష్టమని కోచ్ కూడా హెచ్చరిస్తున్నారు. మరి మన అమ్మాయిలు ఆసీస్ను ఓడించి సెమీస్ వెళ్తారా? మీ ప్రిడిక్షన్ ఏంటో కింద కామెంట్ చేయండి. Taste the Daily.